వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు, లైక్ చేస్తలేదు. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే కూలింగ్కి అయితే వచ్చాం. మనదైతే పట్టుబడి అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫిష్ తీసుకెళ్ళి మనం ట్రక్లో అయితే మళ్ళీ లోడ్ చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్యాక్టరీ కాడ అయితే మళ్ళీ ఈ చేప అంతా కింద వేసి మళ్ళీ కొత్త ఐస్ వేసి మనదైతే ప్యాకింగ్ చేస్తారు. చేపల లోడ్ అంటే చాలా మందికి తెలీదు. ఇంకో ఇలా ఫుల్గా ఐస్ వేసి మన ట్రక్లో అయితే లోడ్ చేస్తారు. 300 బ్యాగ్స్లు అయితే వేస్తారు. 12 టైర్కి ఫుల్గా అయితే ఐస్ వేస్తారు. అక్కడ వారం ఉండి 10 రోజులు ఉన్నా సరే చేప మాత్రం పాడవదు, ఫ్రెష్గానే ఉంటుంది. అస్సాం వెళ్ళే వరకు మనమైతే ఇక్కడ నుంచి అస్సాం బయలుదేరుతాం. ఈ లోడ్ చేసిన మాత్రం బీహార్ బ్యాచ్ లోడింగ్. మనమైతే లోడ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే 2 టైర్లు అయితే పేలిపోయాయి. టైర్లు లేవు. ఇప్పుడు ఏం చేయాలో తెలియకపోతే మా ఓనర్ గారు రాజుగారు అయితే 2 టైర్స్ అయితే టైర్ కొట్టుగడ ఉన్నాయి. ఆ టైర్లు 2 లిఫ్ట్ ల్యాక్స్లో వేసుకోని చెప్పారు. మనం అయితే టైర్లు కొట్టుగడికి వచ్చి టైర్లు వేస్తున్నాం. ఇప్పుడైతే మనం నైట్ అయితే లోడ్ అయింది కానీ మనం నైట్ అయితే వదలలేదు. ఇప్పుడైతే బండి సర్వీసింగ్ చేసి ఇప్పుడైతే మనం బండి అయితే వదులుతున్నాం. అస్సాం చేప లోడ్ మొత్తం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ప్రశ్నలు అస్సాం యానం వెళ్ళి ఆయిల్ కొట్టించుకొని యానం నుంచి కాకినాడ వెళ్తాం. యానంలో 85 రూపాయలు డీజిల్ రేట్. రిలయన్స్ బంక్లోకి వచ్చి ఆయిల్ అయితే ఫుల్ కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 50 లీటర్లు కొట్టించుకొని యానం వెళ్ళి ఫుల్ చేసుకుంటాం. మా ఊడైతే బండిలో కూర్చొని దిగాలుగా చదువుతున్నాడు. ఏట్రా బాబు మా బాబు వీడియో చేస్తున్నాడని. మనమైతే రావులపాలెం బ్రిడ్జి మీద ఉన్నాం. మా అమ్మ మా నాన్నని అయితే రాజమండ్రి వరకు అయితే తీసుకెళ్తున్నాం. అక్కడైతే దింపేసి గోదావరి స్థానానికి అయితే వెళ్తున్నారు. మా నాన్న ఏంటి అని ఇలా ఎర్రముఖం వేసుకొని నవ్వుతున్నాడు. ఇలా ఏం చేస్తున్నారు ఏటని మా అమ్మ అయితే వింతగా చూస్తుంది. ఫస్ట్ టైం మా అమ్మ మా నాన్నని ఇద్దరిని లారీ ఎక్కించి తీసుకెళ్ళడం. మనమైతే జగ్గంపేట దగ్గర బూరుగుళ్ళు అయితే ఆపాం. మనం తాగడానికి అయితే వాటర్ అయితే కావాలి కదా. ఇప్పుడైతే మనం వాటర్ పట్టుకుంటున్నాం. మినరల్ వాటర్ ఇది. ఇక్కడైతే క్యాన్ 5 రూపాయలు తీసుకుంటారు. చాలా కిలో పట్టుకుంటాం. ఈ ట్రిప్కి అయితే ఇలా వచ్చాం కాబట్టి ఇక్కడ మేము వాటర్ పడుతున్నాం. ఇక్కడైతే బాగానే ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి వాటర్. క్యాన్ 5 రూపాయలు తీసుకుంటారు 20 లీటర్లో. మంచిగా ఇప్పుడైతే మన ఓనర్ గారి బండి అయితే రాజుగారి బండి అయితే వచ్చింది. మనం అయితే అక్కడికి వాళ్ళు మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈయనైతే మా ఓనర్ గారు హెడ్ డ్రైవర్ అండి. మమ్మల్ని చూసి ఆపారు. బండి అయితే భోజనం చేయమంటున్నారు. మాకు లేట్ అయిపోతుంది కదా, మేమైతే బయలుదేరుతున్నాం. లేక ఆ పోలీసు రాత్రి కూడు కుమ్ము లేక తెల్లమండి నెల అయింది. పరిస్థితుల్లో ఎవరు తెచ్చలేదు. ఈ మన ఆంధ్ర రవాణా శాఖ మంత్రి ఆయన పడుచుకుంటలేదు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రతి పోలీసు వరకు అథారిటీ చేసింది. దీని పరిష్కారం లేదంటారా? పరిష్కారం మనకు మన ఆంధ్ర రవాణా శాఖ కనుక్కోవాలి కదా. మన యూనియన్ ఉంది. ఆ యూనియన్ వాళ్ళు ఎందుకో మనకి ఆ యూనియన్ టార్చర్ పెట్టిన తర్వాత వీళ్ళకి టార్చర్ పెరిగిపోయింది. ప్రతి అటువో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఈ ఎండలకు మనం దారిలో చచ్చిపోతున్నాం. డ్రైవర్ అంటే ఏం లేదు. ఈ అటు వాళ్ళు ఏమో మనల్ని చంపేస్తున్నారు. మీరే మమ్మల్ని ఏదో చేయాలి. ఇప్పుడైతే మనం కృష్ణవరం టోల్గేట్ గడ అయితే ఆపాం. ఇప్పుడు గ్రీజ్ అయితే కొట్టేస్తాం. ఇదైతే మన ఎర్రవరం ఆంజనేయ స్వామి బొమ్మ. మన ఆంధ్రాలో 2వ స్థానంలో ఉంది అతిపెద్ద బొమ్మ ఆంజనేయ స్వామి విగ్రహం. స్వామికి అయితే ఇచ్చాను, 1 గంట పడుకుంటాను నేను.
భోగాపురం టోల్గేట్ అవతల అయితే టిఫిన్ కానీ ఆపాం. ఆల్రెడీ టైం అయితే 9 అయిపోతుంది. ఎప్పుడు ఇక్కడ నైట్ టైం వస్తే ఇక్కడ చేస్తాం. మార్నింగ్ కూడా ఉంటుంది. టిఫిన్ అయితే టేస్ట్గానే ఉంటుంది. మన డ్రైవర్స్ ఎవరైనా ఉంటే కనుక భోగాపురం టోల్గేట్ అవతల చేయండి. డ్రైవర్సే కాదు, ఎవరైనా నైట్ రైడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మనదైతే లిఫ్ట్ యాక్సల్ టైర్ అండ్ రాడ్ టైర్ హండ్రెడ్ అయితే ఊడిపోయింది. అదైతే మళ్ళీ వేసుకొని టైట్ అయితే చేస్తున్నాం ఎమర్జెన్సీ కోసం. తర్వాత అయితే మార్నింగ్ అయితే మార్చుకోవాలి. ఇప్పుడైతే మనం కోట బొమ్మల్లో అయితే సరుకులు తీసుకుంటున్నాం. ఇప్పుడు నైట్ 12 అయిపోయింది. కొట్లన్నీ కడేశారు. ఈ ఒక్క కొట్టే ఉంది. ఇప్పుడు మొత్తం ఒక 20 కేజీల రైస్ మొత్తం అన్నీ అయితే తీసుకున్నాం.